ఇన్నాలో పాలు చూసి గేదెలు కొనేవాళ్ళు, ఇప్పుడు పాలు చూస్తా లేదు, క్వాలిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిటీకి ఇస్తున్నారు రైతులందరూ కూడా. ఇప్పుడు తేయడం కూడా క్వాలిటీ తెస్తాం అన్న. ఇది కూడా ముర్రాయి అన్న. ఓకే, ముర్రా. ఇప్పుడు అది చూసావు కదన్నా, ఓకే, అది ఇది కూడా సేమ్ ముర్రాయే, బాగా ప్యూర్ క్వాలిటీ రెండు కూడా. ఇది కూడా చిన్న రింగే, కానీ కొంచెం దూరం ఉంటది. ఓకే, దాని హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము లావరాజ్ డైరీ ఫామ్లో ఉన్నాము. మనకు రాజమండ్రి దగ్గర జగ్గంపేట రామవరంలో ఉన్నాము. ఇక్కడ అడుగుదాము ఎండాకాలంలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని గేదెలు అన్న వారి దగ్గర ఉన్నాయి అనేవి, గ్యారంటీ ఏముంటుంది, రైతులు ఏ విధంగా మనకు వచ్చి తీసుకోవాలి. బ్రోకరేజ్ అనేది రాజమండ్రిలో ఎక్కువగా ఉండే ఇప్పుడు తగ్గిపోవడం జరిగింది. ఎవరైతే డైరీ ఫామ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే అమ్మడం జరుగుతుంది. ముందు నుంచి కూడా ఎవరికైనా డైరీ ఉందంటే ఫస్ట్ నుంచి కూడా ఒక 7-8 సంవత్సరాల నుంచి నేను వీడియో తీసిన కాడ నుంచి కూడా వీళ్ళదైతే డైరీ ఫామ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళకి 2 బ్రాంచులు ఉన్నాయి. దాని గురించి అడుగుదాం డీటెయిల్గా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ అడ్రస్, మీ పేరు, ఎన్ని గేదెలు మన దగ్గర సేల్కి ఉన్నాయి, గేదెల ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి, ఎండాకాలంలో ఏ విధంగా ఉంది? ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అన్న. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. మన దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అయితే ముర్రా కానీ బండి కానీ మినిమం 40-50 గేదెలు అమ్మకానికి ఉన్నాయన్న గేదెలు. అందులో ఈనేసిన గేదెలు ఒక 20 గేదెలు ఉంటాయి. అలాగే గేదెల రేటు విషయానికి వస్తే 1,20,000 నుంచి 1,50,000, 2 లక్షలు, 2,50,000 వరకు కూడా గేదె రేట్ అనేది ఉంది. అది కూడా ఎందుకంటే గతంలో లక్ష నుంచి 1,50,000, 1,60,000 వరకు గేదె రేటు అనేది ఉందని మేమే చెప్పేవాళ్ళం. అది ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చింది కాబట్టి గేదె దగ్గర మినిమం 15,000 రేటు పెరిగింది. రీజన్ ఇది పెరగడానికి రీజన్ ఏంటంటే అన్న, సరుకు తక్కువ అయిపోయింది. ఓకే, ఈ సమ్మర్ రాకపోతే ఏమవుద్దంటే డెలివరీ గేదెలు తక్కువ ఉంటాయి. ఓకే, అదే పాలు ఇచ్చే గేదెలు. అవును, ప్రతి డైరీ ఫామ్కి ఈ సమ్మర్కి ప్రతి డైరీ ఫామ్లో పాలు తగ్గుతాయి. అవును, దాని మీద ఏంటంటే కొత్త బ్యాచ్ వేస్తారు. అవును, ఆ కొత్త బ్యాచ్ చేయడం వల్ల ఈ ఈనేసిన గేదెలు తక్కువ ఉంటాయి డైరీల్లో. మేము తెచ్చుకోవడమే కష్టంగా ఉంది. మా దగ్గర డెలివరీ గేదెలు ఉండడమే కష్టంగా ఉంది. మినిమం 50 గేదెలు ఉన్నాయి ఇంకో, ఒక 30-35 గేదెలు ఈనేసిన గేదెలు ఉండేవి డైరీలో ముందు ఒక 2 నెలల కిందట. ఇప్పుడు ఏంటంటే 50 గేదెలు ఉన్నాయి ఇంకో, ఒక 10-15 గేదెలు ఉన్నాయి ఈనేసిన గేదెలు. ఓకే, ఎండాకాలంలో ఈనిన గేదెలు తక్కువ ఉంటాయి, డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. పాలు తగ్గిపోవడం, పాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క గేదె గురించి తెలుసుకుందాం. ఈ గేదె గురించి చెప్పండి అన్న ఫస్ట్. ఈ గేదె వచ్చేసి ముర్రా అన్న. ఓకే, ముర్రా టాప్ క్వాలిటీ, హెవీ సైజు గేది. ఓకే, ఇది 2 సెకండ్ లేటెస్ట్ ఇది. ఇంకా 6 పళ్ళు వేసింది, ఇంకా 2 పళ్ళు వేయాలి. ఓకే, ఇది మనకి 16 లీటర్లు పాలు అవుద్ది అన్న. ఓకే, డెలివరీకి మీ గ్యారంటీ ఎంత? మా గ్యారంటీ అయితే 15 లీటర్లు ఇస్తామన్న. 15 లీటర్లు ఇస్తాం. 16 లీటర్లు అవుద్ది. ఈయనైతే ఇక్కడ చూపిస్తాను. ఈనేసింది ఉందనుకో, ఇక్కడ ఎన్ని ఇస్తా అన్ని కూడా పిండి చూపిస్తాను నేను. 10 లీటర్ 10 ఇచ్చినా, 12 ఇచ్చినా, 14 ఇచ్చినా ఇక్కడ పిండి చూపిస్తాను. ఓకే, గేదె తీసుకొని వెళ్ళాక 25 రోజులు గ్యారంటీ ఉంటుంది. ఓకే, ఈయన కానీ అంత మిల్క్ అయితే రాదు, వస్తుంది అన్న. ఓకే, ఈనిన రోజు వస్తుంది. ఓకే, ఇప్పుడు గేదె ఇప్పుడు ఈనిందా, అవును, మనం ఒక 2-3 అవర్స్ పోయి తీస్తాం మిల్క్, అప్పుడు వస్తాయి. ఎందుకంటే మిల్క్ అంతా స్టోరేజ్ అయి ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్నారు. అది మళ్ళీ ఈనిన తర్వాత రోజు రాదు. ఓకే, ఎన్ని రోజుల తర్వాత పాలు? అలా మనకి మళ్ళీ 5 డేస్కి వస్తుంది అన్న. తీసుకొని వెళ్ళండి ఒకసారి. గేదె చూడొచ్చు, అడ్డర్ క్వాలిటీ చూడండి, బాగా టాప్ క్వాలిటీ అనే హెవీ సైజ్ గేది. సైజ్ అయితే హెవీ సైజ్ కానీ గేది కానీ కొంచెం దూరం ఉంది గేది. ఇప్పుడు 4 రొమ్ములు కూడా అలాగే ఉండాలి. ఓకే, ఆ టైప్ ఉంటేనే మనకి మిల్క్ బాగా ఇస్తాయి. ఎన్నో అయితే అన్నది? సెకండ్ లేటెస్ట్ అన్న. ఇక్కడ అన్న ఇది చెప్పండి. ఇది వచ్చేసి బన్నీ అన్న. ఇది ఓకే, మనకి ఇది కూడా సెకండ్ అయితే. ఓకే, 16 లీటర్లు పాలు అవుద్ది. ఓకే, మనకి డెలివరీ అవడానికి ఇంకా 16 రోజులు టైం ఉంది. గేదె లెంత్ చూడండి ఎంత లెంత్ ఉందో, బాడీ కానీ క్వాలిటీ కానీ బాగా టాప్ క్వాలిటీ అన్న. డెలివరీకి ఇంకా 15 రోజులు టైం ఉంది ఇది. ఓకే, డెలివరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు గ్యారంటీ ఇస్తారా? డెలివరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే గ్యారంటీ ఇస్తామన్న. ఇప్పుడు రొమ్ము కానీ ఏమైనా ఇప్పుడు ఇక్కడ లోడ్ చేస్తామన్నా మేము, గేదె మార్చిస్తారా? మార్చి ఎక్స్చేంజ్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ లోడ్ చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక రైతు వచ్చి గేదెలు తీసుకున్నారు మా దగ్గర. అవును, ఒక 6 గేదెలు తీసుకున్నారు. అవును, ఇక్కడ లోడ్ చేస్తాం మేము. వాళ్ళ డైరీ దగ్గర దిగే వరకు కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. నేను ఒక రైతు అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది అన్న వాళ్ళ దగ్గర. ఒక రైతు మనకు కాల్ చేయడం జరిగింది, ఇట్లా రొమ్ముది తర్వాత ఈయన మొత్తం 6 తీసుకున్నాడు కదా అతను? 10 తీసుకున్నాడు. ఆ రోజు నీతో మాట్లాడిన అయితే 10 గేదెలు తీసుకున్నాడు. ఓకే, 10 గేదెలు తీసుకున్నాడు. అందులో ఒక గేదె
ఇక్కడ పాలన్నీ చూసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్లో రొమ్ముకి ఏదో దెబ్బ తాకడం వల్ల రొమ్ము ఫెయిల్ అయినా కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ వీళ్ళే తీసుకొని ఆ గేదె తెప్పించుకొని, లేదు ఆ గేదె ఆయన ఏమన్నాడంటే గేదె నేనే పెట్టుకుంటే, ఎందుకంటే 3 రొమ్ములు కూడా 5 లీటర్లు ఇస్తుందని చెప్పడం జరిగింది. 5 లీటర్లు ఆ గేదె నేనే పెట్టుకుంటే దాని కంపెన్సేషన్కి ఏదైనా డబ్బులు ఇవ్వమంటే అన్న అప్పుడే 15,000 ఇంత వేయడం జరిగింది. 20,000 అన్న. ఓకే, 20,000 ఇవ్వడం జరిగింది. ఆయన హ్యాపీ. మళ్ళీ వచ్చిండన్న, మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్ళి 5,000 తీసుకున్నాడు అన్న. 5,000 మళ్ళీ తీసుకుంటూ. అది వాళ్ళ ఫామ్ కూడా చెప్తాను. శాస్త్రీపురం హైదరాబాద్లో వాళ్ళ ఫామ్ ఉంటుంది. మొత్తం 10 గేదెలు అయితే నేను చూసినప్పుడు ఏదైనా ప్రాబ్లం, బండ్లో ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం జరిగింది. దీనికి చెప్పండి అన్న. ఇది ముర్రా అన్న. ఓకే, ముర్రాలోనే 2వ ఈత. ఓకే, కొంచెం మీడియం సైజు. ఓకే, ఒక 14 లీటర్లు పాలు అవుద్ది ఇది. ఓకే, మనకి గేది. ఇది చూడండి, దీని స్ట్రక్చర్, బ్యాక్ స్ట్రక్చర్ చూడండి, ఫుల్ సైజ్ ఏనుగు అట్లుంది గేదె. మనకు యావరేజ్ మన ముందు అయితే మీరు ఒక 160 వరకే ఉండే ప్రైజెస్, మరి 220 ఆ విధంగా పెరగడం వల్ల కారణం ఏంటి? పెరగలేదన్న. ఓకే, గేదెలు క్వాలిటీ గేదెలు తెస్తాం. ఓకే, ఇది చూడండి, గేదెలు క్వాలిటీ గేదెలు తెస్తాం, రేటు పెరగలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే 1,60,000 ప్రైజ్ తెచ్చేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఏంటంటే రైతు క్వాలిటీ గేదెనే కొంటున్నాడు. చూడడమే మంచి గేదెని చూస్తున్నాడు. ఓకే, కొంచెం ఇంప్రూవ్ అయింది, అయిందన్న. ఇన్నాళ్ళు పాలు చూసి గేదెలు కొనేవాళ్ళు, ఇప్పుడు పాలు చూస్తా లేదు, క్వాలిటీ. ఫస్ట్ ప్రిఫరెన్స్ క్వాలిటీకి ఇస్తున్నారు రైతులందరూ కూడా. ఇప్పుడు తేడం కూడా క్వాలిటీ తెస్తాం అన్న. క్వాలిటీ లేని గేదె ఉంటే అసలు సేల్ అవుతలేదు డైరీలో. అది ఎన్నాళ్ళున్నా అలా ఉండిపోతుంది గేదె. ఇది చెప్పండి. ఇది ముర్రా అన్న. ఓకే, ఇంకా 2 పళ్ళు వేయాలి. ఫస్ట్ ఈత, ఓకే, సెకండ్ ఈత. ఓకే, క్వాలిటీ బాగా టాప్ క్వాలిటీ అన్న. ఇది 16 లీటర్ల పాలు అవుద్ది. బ్రీడ్ కూడా చాలా టాప్ క్వాలిటీ. ముర్రాలోనే బాగా రోపేరింగ్ అంటారు దీన్ని. ఓకే, రోపేరింగ్ అంటారు. ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ ఈత. ఓకే, ఇంకా 12 రోజులు టైం ఉంది. ఓకే, ఇది చూడండి, ప్యూర్ బ్రీడ్. 15-20 రోజులు పడుతుందా, నెల పడుతుందా? కరెక్ట్గా 12 రోజులు ఉందండి టైం. 12 రోజులు. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఇంకా ఏమి హడ్డర్ కానీ ఏమి చేయలేదు. అవును, ఇలా ఉంది కదా. అవును, ఇది ఏంటంటే 2వ ఈత గేది. 2వ ఈత గేది ఎప్పుడు కూడా ఒక 6 days 5 days లో హడ్డర్ చేసేస్తుంది. ఓకే, మొత్తం హడ్డర్. ఓకే, డెలివరీలో ఒక 5 రోజులు అక్కడనే అవుతుంది. మీరు చెప్పిన దాని మీద. ఓకే, ఇది ప్యూర్ బ్రీడ్. మొత్తం ఫామ్ లోనే ఇది టాపెస్ట్ బ్రీడ్ అని చెప్పొచ్చు, మొత్తం ఫామ్ లో. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది కూడా ముర్రా అన్న. ఓకే, ముర్రా. ఇప్పుడు అది చూసావు కదన్న. ఓకే, ఇది కూడా సేమ్ ముర్రాయే, బాగా ప్యూర్ క్వాలిటీ. 2 కూడా. ఇది కూడా చిన్న రింగే, కానీ కొంచెం దూరం ఉంటది. ఓకే, దానంత చిన్న రింగ్ కాదు, దాన్ని రోపే రింగ్ అంటారు. ఇది కొంచెం లాంగ్ ఉండి కొంచెం రింగ్ అనేది పాల మీద డిపెండ్ ఉండదని మీరు ముందు నుంచి చెప్తున్నారు. అవునన్న, బ్రీడ్ మీద బ్రీడే అన్న. ఇప్పుడు డైరీ ఫార్మ్ రైతుకి సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్డ్ అవ్వాలన్నా బ్రీడే అన్న. తర్వాత అమ్ముకున్న డబ్బులు రావాలన్నా కూడా బ్రీడే. దూడలు రావాలన్నా బ్రీడే. ఓకే, సూపర్ చెప్పారు. బ్రీడ్ మీదనే డిపెండ్ ఉంది. తీసుకొని వెళ్ళండి అన్న. చెప్పండి, ఎన్ని రోజుల్లో డెలివరీ అయితే ఎంత పాలు? ఇది అయితే ఒక 4 days 5 days లో డెలివరీ అవుద్ది అన్న. ఓకే, ఇది మనకి 16 లీటర్ల పాలు అవుద్ది. 16 లీటర్లు. ఇది బాగా టాప్ క్వాలిటీ గేది. ఓకే, హడ్డర్ క్వాలిటీ కూడా చూడండి. 4 రొమ్ములు కూడా అలాగా, ఏ రొమ్ముకి ఆ రొమ్ము గ్యాప్ మినిమం 2 అంగుళాలు 3 అంగుళాలు గ్యాప్ వచ్చి ఉండాలి. మట్టు పడుతుంది, డెలివరీ అవుతుంది. ఏ రొమ్ముకి ఆ రొమ్ము ఆ టైప్ ఉంటేనే మనకి మంచిగా అవుద్దన్న. 8 days లో అవుతుందా డెలివరీ? కరెక్ట్గా 1 week లో డెలివరీ అవుద్దన్న. 1 week లో మట్టు పడుతుంది, చూసుకోవచ్చు. తీసుకుని ఈ విధంగా ఉంటుందా డెలివరీ? మీ దగ్గర డెలివరీ అయింది, ఫీమేల్ కాఫ్కి రేట్ ఒక 10,000 ఎక్కువ, దూడ పుడితే అలాగే ఏమి ఉండదన్న. రైతులకు ఒకటే చెప్తున్నాను, మగదోడున్నా ఆడదోడున్నా ఎటి ఒకలాగా ఉంటది. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను రైతులకి. చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే, ఆడదోడున్న గేదె కావాలి నాకు అని చూస్తున్నారు. గేదె క్వాలిటీ లేకపోయినా పర్లేదు, ఆడదోడున్న గేదె కావాలనుకుంటున్నారు కొంతమంది రైతులు. అలా ఆ తప్పులు ఎప్పుడు చేయొద్దండి రైతులు. నేను రైతులకి నా డైరీ ఫార్మ్ నుంచి నేను ఇచ్చే సజెషన్ అది. ఎందుకంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది క్వాలిటీ. మీరు పెట్టే ఏ దేనికైతే డబ్బులు పెడుతున్నా అదే చూడాలి. అది ఎన్ని పాలు ఇస్తే చూసుకోవాలి. దానికి పుట్టే దూడ ఉంది కదా, ఈ రోజు ఉన్న మార్కెట్లో మగదోడు పుట్టినా ఆడదోడు పుట్టినా ఒకే రేట్లు ఉన్నాయి. సూపర్, చాలా మంచి విషయం చెప్పారు. మగదూడ ఉన్న ఆడదూడ ఉన్న ఫామ్లో చూడండి, మేల్కున్నంత డిమాండ్ ఫీమేల్ కూడా అంత డిమాండ్ లేదు. ఒక పెద్ద దున్నపోతు మంచిగా ఉందంటే అది 2-3 లక్షలు 5 లక్షలు కూడా వెళ్ళడం జరుగుతుంది. 10 లక్షలు 20 లక్షలు కూడా ఉందన్న దున్నపోతు. ఆ విధంగా అయితే ఉంది. ఏదున్నా మీరు ఫీమేల్ ఉన్నా మేల్ ఉన్నా దాన్ని చూడకండి, తీసుకునే బ్రీడ్ మీద డిపెండ్ కావాలని చెప్తున్నారు. అన్న దగ్గర లో క్వాలిటీ ఉన్నాయి, హై క్వాలిటీ ఉన్నాయి. ఎక్కువ శాతం వీళ్ళు కూడా ఇక బ్రీడ్ వేయడం స్టార్ట్ చేసారు. రొమ్ములు అక్కడ కొన్న దూరం ఉన్న దగ్గర ఉన్నా కానీ స్ట్రక్చర్ అయితే సేమ్ ఉంటుంది. ప్రతి సేమ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు సైజ్ తక్కువ ఉంది కదా అని క్వాలిటీ
తేడా ఉండదు. అంటే ఇది క్రాస్ బ్రీడ్ అలాంటివి ఉండవు. అవును. సైజులు డిఫరెన్స్ ఉంటుంది, రేటు కూడా అక్కడే డిఫరెన్స్ తగ్గుద్ది. మీరంటే అమ్మేవాళ్ళు కాబట్టి చిన్న రైతులకు కూడా చూడాలి, పెద్ద రైతులు. అవును, ఇప్పుడు 1,40,000 పెట్టుకునే రైతు ఉంటాడు, అవును, 1,50,000 కొనే రైతు ఉంటాడు, అవును, 2 లక్షలు కొనే రైతు ఉంటాడు. మొన్న 2 గేదెలు 4,65,000 ఇచ్చాం ఒక రైతుకి. ఓకే. మొన్న తర్వాత కడప ఒక రైతు 15 గేదెలు తీసుకున్నారు మా దగ్గర. ఒక్కో గేది మినిమం 2 లక్షలు పడ్డది. ఓకే. 15 గేదెలు 2 లక్షల గేదెలే తీసుకున్నాడు ఆయన. ఓకే. అంటే ఒక్కో రైతు ఒక్కో ఇంట్రెస్ట్ చూపించారు. తక్కువ అంటే ఎంత తీసుకోవచ్చు? తక్కువలో అంటే మనకి 1,30,000 అన్న ఇప్పుడు ఇప్పుడున్న రేట్లో. రేపు మళ్ళీ జూన్ జూలై వచ్చింది అనుకో, 1,10,000, 1,20,000 తక్కువ అంటే 20,000 డిఫరెన్స్ ఉంటుంది. మినిమం రైతు 1,00,000 లోపు గేదెని తీసుకున్నాడంటే డైరీ ఫామ్ పెట్టొద్దన్న. ఓకే. రైతులు ఎవరన్నా కూడా అది సూపర్ చెప్పారు. ఆ 1,00,000 లోపల అయితే బీహార్ గేదెలు కూడా దొరుకుతలేవు. తీసుకున్నారంటే అది మనకు నాటు గేదెలు ఉంటాయి, అవి చూడడానికి మీరు ఆయిల్ అవి పెట్టినే ఉంటాయి. తీసుకున్న తర్వాత బీహార్ గేదెలు కూడా మీకు 1,05,000 ఏది ఉన్నా కూడా మంచి ఒక 2 రూపాయలు ఎక్కువ పెట్టండి, మంచి గేదెలు తీసుకోండి క్లియర్గా చెప్తున్నారు. గేదెలు చూడొచ్చు మొత్తము మంచి క్వాలిటీ గేదెలు ఉన్నాయి. రండి ఫామ్కి, వీళ్ళకి కూడా నమ్మకండి, ఎవరు నమ్మకండి, రైతు నమ్మి రండి. బ్రోకరేజ్ ఏమైనా ఉందా ఇక్కడ? లేదన్న, రాజమండ్రి పేరు చెప్తే దళార్ వ్యవస్థ అనేది ఒక 2 years కిందట ఉండేది. అవును, ఇప్పుడు దళార్ వ్యవస్థ అనేది ఏమీ లేదు. ఓకే. డైరీ ఫామ్ ఎవరికి ఉన్నాయో వాళ్ళే వీడియోస్ పెడుతున్నారు, వాళ్ళే సేల్స్ పెడుతున్నారు. గేదెల్ని 5 దాకా డైరీ ఫామ్ ఒక 5 ఉంటాయి డైరీలు గేదెలు, అంతే. 5 కంటే ఎక్కువేమీ లేవు ఇక్కడ. రాజమండ్రిలో అయితే ఒక 5 డైరీ ఫామ్లు ఉంటాయి. 5 డైరీ ఫామ్ కంటే ఒకటి కూడా ఎక్కువ లేదు ఇక్కడ. ఓకే. 5 డైరీ ఫామ్లు, అందులో 2 వీళ్ళు ఒక 3-4 ఎక్స్ట్రా ఉంటాయి. అవునన్న. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా వచ్చి మీరే చూసుకొని మీరే పాలు ఎవ్రీథింగ్ చూసుకున్న తర్వాతనే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి పేషెంట్కి వచ్చి తీసుకొని వెళ్ళని చెప్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా? ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే అన్న, ఒక గేదె నుంచి 5 గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలి. 5 గేదెలు దాటి 6, 7, 10 గేదెలు 15 గేదెలు తీసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఒక వర్కర్ కూడా ఇచ్చి పంపిస్తాం. అంటే ఎలా అంటే డైరీ వరకు దిగే వరకు దింపేసి మళ్ళీ నా వర్కర్ రిటర్న్ వస్తాడు. ఓకే. పేపర్ డైరీ ఫామ్ లెటర్ ఇస్తామన్న. మొత్తం రెస్పాన్సిబిలిటీ 100% రెస్పాన్సిబిలిటీ మాదే అన్న. బండి గేది మనకి జర్నీలో ఏమైనా కూడా మాదే. తమిళనాడు వరకు ఎక్కడికైనా మొన్న బళ్ళారి ఇచ్చామన్న. ఓకే. మొన్న బెంగళూరు ఇచ్చాం. ఓకే. బెంగళూరు మా బ్రదరు మా బావ ఇద్దరు వెళ్ళి దింపేసి వచ్చారు వెనక్కి. ఓకే. అటు నుంచి ఆయన బస్సు ఎక్కించాడు. ఓకే. అక్కడ నుంచి ఆ చార్జెస్ అనేవి అతను ఇస్తాడు అన్న. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్.